వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ దరఖాస్తుపై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది. బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. జగన్ బెయిల్ ను అడ్డుకోవడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టుకు గతంలో ఇచ్చిన హామీని సీబీఐ నిలబెట్టుకోలేదని చెప్పిన సాల్వే జగన్ బెయిల్ విషయంలో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుందనే విషయం తాజా రాజకీయ పరిణామాలను చూస్తే స్పష్టమవుతోందని జస్టిస్ సదాశివం, జస్టిస్ ఇక్బాల్లతో కూడిన బెంచ్ కు నివేదించారు. కోల్గేట్ తరహాలోనే జగన్ కేసులను సీబీఐ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందనే విషయం వెల్లడవుతోందని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి బెయిల్పై విచారణ సందర్భంగా మిగిలిన అంశాలన్నింటిపై దర్యాప్తు పూర్తి చేసి ఒకే తుది ఛార్జిషీట్ వేస్తామని సీబీఐ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన విషయాన్ని సాల్వే గుర్తు చేశారు. ఈ మేరకు సీబీఐ తరఫున అప్పట్లో హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని ప్రస్తావించారు. దీనికి పూర్తి విరుద్దంగా ఇటీవల ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో తాము సుప్రీంకోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండనవసరం లేదన్నట్లుగా పేర్కొనడాన్ని కూడా ప్రస్తావించారు. ఆ కౌంటర్ ను కూడా ఈ సందర్భంగా సాల్వే ధర్మాసనానికి చూపించారు. సాల్వే తన వాదనలో భాగంగా మరో ముఖ్యమైన అంశాన్ని సుప్రీం దృష్టికి తెచ్చారు. సెక్షన్ 167(2) ప్రకారం హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు సీబీఐ చేసిన వాదనలను ప్రస్తావించారు. ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసిన 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని, లేని పక్షంలో స్టాట్యూటరీ బెయిల్ మంజూరు చేయాలని సిఆర్పీసీ సెక్షన్ 167(2) చెబుతోందంటూ దాని ప్రకారం తనపై దర్యాప్తు ఇంకా పూర్తి చేయలేదు కనుక బెయిల్ ఇవ్వాలని జగన్ కోరారని గుర్తు చేశారు. కానీ తాము పెండింగ్ ఉన్న 7 అంశాలకు సంబంధించి జగన్ ను అరెస్ట్ చేయలేదని, అప్పటికే దర్యాప్తు పూర్తయి ఛార్జిషీట్ కూడా వేసిన సీసీ 8లో అరెస్ట్ చేశామని సీబీఐ వాదించింది. కానీ ఇప్పుడేమో పెండింగ్ లో ఉన్న అంశాల దర్యాప్తు పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వరాదని వాదిస్తోంది. జగన్ ను ఎక్కువ కాలం జైల్లో ఉంచడానికే ఇదంతా చేస్తున్నారనడానికి ఇంతకన్నా ఏం కావాలి అని సాల్వే నివేదించారు. సాల్వే వాదనలు విని ఆయన అందజేసిన పత్రాలను పరిశీలించిన ధర్మాసనం దీనిపై సమాధానం చెప్పాలని కోరుతూ సీబీఐకి నోటీసులు జారీ చేసి కేసు తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది.